గైస్ వెల్కమ్ టు నవీన్ పోలే వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్టో సిరామిక్ కోటింగ్ ఎండ్ దాకా చూడండి. టాటా సర్వీస్ సెంటర్ పోతున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్స్ దాటిపోయింది మన కార్. సో సర్వీస్ సెంటర్ పోవాలి కదా అని చెప్పి సర్వీస్ సెంటర్ పోయినా. కార్ గారిని ఆల్మోస్ట్ 2 years అయిపోయింది కదా, 2 years అయిపోయింది అని చెప్పి మన కార్ కలర్ డల్ అయిపోయింది అనమాట. వీడియోస్లో ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు ఎంత డల్ ఉందో. సో సర్వీస్ సెంటర్ పోయినాక అక్కడ ఏజెంట్ ఉంటాడు కదా, వాళ్ళ సర్వీస్ సెంటర్ పర్సన్ దగ్గరికి వచ్చి ఆయన కారు ఏందని ఎట్లా ఉంది కారు, 2 years అయిపోయింది కదా, డల్ కూడా అయిపోయింది కదా కారు, మనం సెరామిక్ కోటింగ్ చేపిస్తామని చెప్పాడు. సో అడిగిన ఎంత అవుతుంది అని చెప్పి, అంటే ఆల్మోస్ట్ 25,000 అవుతుంది అన్న అని చెప్పాడు. 25,000 అనగానే డైరెక్ట్ అన్న 25,000 ఉంటే ఇప్పుడే ఈ కార్కి అవి బయట పోయి ఎప్పుడు చేయించుకునేటని, ఇప్పుడు నాకు వర్కౌట్ కాదు ఇవన్నీ, కానీ ఉన్నది నార్మల్గా సింపుల్ సర్వీసింగ్, జనరల్ సర్వీసింగ్ చేసి ఇచ్చేసి 8,000-9,000 అయిపోతుంది అని చెప్పి ఒక మాట అని చెప్పిన ఆయనకి. అయితే అట్లా చెప్తే ఆయన ఏమనుకున్నాడు అంటే, సరే 25,000 కాదన్నా, మన దగ్గర ఒక ఆఫర్ ఉంది, ఆఫర్ బట్టి మనం ట్రై చేద్దాం ఎంతకు వస్తుంది ఏంది అనేది అని చెప్తే, సరే మరి ఆఫర్ అయితే మీకు లాస్ట్లో చెప్తాం మీకు ఎంత ఆఫర్కి వచ్చింది, ఎంత తక్కువకి వచ్చింది అని చెప్పి. అదే వీడియోలో చూడొచ్చు మనం. మీరు వీడియో స్టార్ట్ చేయగానే సర్వీస్ సెంటర్ పోగానే కార్ ఇచ్చేసినాం అనేది. అదే నెక్స్ట్ డే రమ్మని చెప్పిండు. నెక్స్ట్ డే రమ్మంగానే నెక్స్ట్ డే పోయినాక ఆడ అంటే ఆల్మోస్ట్ 1 day పట్టింది కదా. 1 day పట్టంగానే ఇంకా 2 days వర్షంలో తిప్పొద్దు అని చెప్పిండు. ఒకసారి సిరామిక్ కోటింగ్ వేసినాక 2 days వర్షంలో తిప్పొద్దు, ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డదంటే మొత్తం బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది, అవన్నీ వద్దు అని చెప్పిండు. సరే అని చెప్పి ఇట్స్ ఓకే ఫైనల్గా అని చెప్పి ఇచ్చేసి వచ్చి. సో రేట్ వచ్చేసి మీకు చెప్పిన కదా 25,000 చెప్పింది స్టార్టింగ్లో, కానీ 25,000 నుంచి డైరెక్ట్ మనోడు 15,000కి వచ్చిండు ఆఫర్ ఇచ్చి. సో 15,000లో ఆల్మోస్ట్ 10 కోటింగ్స్ వచ్చి ఒక ఎవ్రీ 6 monthsకి రబ్బింగ్స్ వస్తాయన్నా అని చెప్పి. అంటే నేను అనుకున్నా సరే 15,000కి పడతాయి కదా, బయట కూడా ఆల్మోస్ట్ 12,000 13,000 ఉన్నాయి, మళ్ళీ 6 monthsకి వాళ్ళు ఈ రబ్బింగ్ అలాంటివి ఏమి ఉండవు. సో ఇట్స్ బెటర్, మంచి ఆపర్చునిటీ అని చెప్పి 15,000లో సెరామిక్ కోటింగ్కి ఒప్పుకుంటూ ఫైనల్లీ. సో మీకు చూపిస్తా ఆఫ్టర్ బిఫోర్ ఎట్లుంది. ఇప్పుడైతే నేను అవుటర్ రింగ్ రోడ్లో ఆగి సరే కార్ బ్రైట్ డే ఎట్లుంటుందని చూపిస్తామని చూపిస్తాను ఇప్పుడు. ఆయన 3Mది బ్యాగ్ ఇచ్చేసి పంపించేసి అనమాట. 3Mదే వాళ్ళు సెరామిక్ కోటింగ్ అప్లై చేసారు. సో ఏమేమి ఇచ్చారు చూసాం, జస్ట్ కాంప్లిమెంటరీ లాగా ఇచ్చిండు అంతే, ఏం లేదు. 3M కార్ కేర్ క్లాత్ ఒకటి, మైక్రోఫైబర్ ఫ్యాబ్రిక్ అంట, ఓకే, నాన్ స్క్రాచింగ్ అండ్ లింట్ ఫ్రీ, ఓకే. ఆన్లైన్లో కూడా మనకు దొరికిపోతాయి, బట్ స్టిల్ ఓకే. ఇదొకటి ఇచ్చిండు. ఇంకోటి వారంటీ కార్డ్ అని చెప్పినా కదా, ఎవ్రీ 6 monthsకి 24 monthsకి ఇంకోటి వారంటీ కార్డ్ అని చెప్పిన కదా, వారంటీ కార్డ్ ఇచ్చిండు. ఎవ్రీ 6 monthsకి మనం రబ్బింగ్ చేసుకోవచ్చు టిల్ 2 years, అంటే 24 months దాకా మీరు చూడొచ్చు. సో వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ రాసిండు, డేట్ ఆఫ్ కోటింగ్ కూడా 27 June 2025. సో ఇక వారంటీ కార్డ్ ఒకటి పెట్టుకోవాలా, మళ్ళీ నెక్స్ట్ టైం ఉండకపోతే మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం కాబట్టి ఈ బ్యాగ్ ఇచ్చేసి మనకు పంపించేసిండు అనమాట ఫైనల్గా. ఇప్పుడు కార్ చూపిస్తా ఎట్లుందో బయట నుంచి. సో కార్ మీకు చూపించే ముందు ఫస్ట్ మనం టాటా సర్వీస్ సెంటర్కి వచ్చేసినాం. ఇక్కడనే సిరామిక్ కోటింగ్ అయింది. ఇది టాటా మోటార్స్ జాస్పర్ నాచరం ఏరియాలో ఉంది. కార్ కండిషన్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఏ రేంజ్లో ఉందో. సిరామిక్ కోటింగ్ కోసం ఆల్మోస్ట్ 1 day తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ డే కాల్ చేసిండు. ఇక మన దగ్గర కార్ లేదు కాబట్టి ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది, ర్యాపిడో బుక్ చేసుకొని. ఈ ఆటో మామూలు స్పీడ్లో పోతలేడు. सब पूरा एकदम चल रहा था, पर इसके ऊपर धूल नहीं होते सर, इसके ऊपर धूल नहीं है. चमका दिया पट्टे ने.
కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. చాలా కార్స్ రివ్యూస్ చేస్తున్నా, మనకి రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి. ఆ రిక్వెస్ట్ వచ్చిన ప్రకారం వెళ్తున్నా. స్విఫ్ట్ కార్ది ఒకటి వచ్చింది, ఆస్టర్ కార్, MG ఆస్టర్ కార్ది ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ వీడియోస్లో అవే పెడుతుంటా. ప్లీజ్ ఫాలో మై ఛానల్ గైస్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫర్ లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బాయ్.